ప్రశ్నించబోతున్నాడు, ప్రజల కోసం ఎలా ఫైట్ చేయబోతున్నాడు అనేటువంటిది ఈ ఒక్క విజువల్ మనకు చూపెట్టబోతోంది. గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అరాచకం కావచ్చు, హత్యలు కావచ్చు, జరుగుతున్నటువంటి ఒక కిరాతకం కావచ్చు, దానిని ఇక సహించబోం, ఇక ప్రశ్నిస్తామంటూ బయటికి వచ్చినటువంటి ప్రజలు ఏ విధంగా మెసేజ్ ఇస్తున్నారు అనేటువంటిది ఈ దృశ్యం చెప్తోంది. డెఫినెట్గా ఈ దృశ్యం చాలా మందికి ఈరోజు నిద్రపోనివ్వదు. అధికారంలో ఉన్నటువంటి పెద్దలకు ఇది నిద్ర లేకుండా చేసేటువంటి ఒక దృశ్యం. చాలా మంది ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వాళ్ళు, మంత్రులైన వాళ్ళు బ్యానర్లు కట్టి డబ్బులు పెట్టి కార్యకర్తలను, నాయకులను తీసుకొచ్చినా ఈ జనం ఎప్పుడు రాలేదు. జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఒక్క బ్యానర్ కూడా కట్టలేదు, ఒక ఫ్లెక్సీ కూడా పెట్టలేదు, ఒక ప్రకటన కూడా చేయలేదు, ఒక పిలుపు కూడా ఇవ్వలేదు. ఆయన కేవలం ఈరోజు అడుగు పెట్టి నేను ఒక్కడినైనా వెళతాను, వాళ్ళను పరామర్శిస్తాను అనేటువంటి మాట చెప్పి మౌనంగా బయలుదేరాడు. జగన్మోహన్ రెడ్డి వెంట ఒక సమాజం నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈరోజు ఆయన వెనుక ఉంది అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి సంకేతం కనిపిస్తోంది. బట్ డెఫినెట్గా ఈ జనంతో ఈ కాన్వాయ్ ఇంకా కదలడం అనేటువంటిది స్లోగా ఉంటుంది. ఇంకొక 40 నుంచి 50 నిమిషాలు ఖచ్చితంగా పట్టేటువంటి అవకాశం ఉంది. దాదాపు గంటన్నర నుంచి వినుకొండలోనే ఉన్నారు. గంటన్నర నుంచి అదే పట్టణంలో ఆయన ఒక్కొక్కరిని కలుస్తూ జనాలు ఆయన